ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లుగా రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లుగా రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. సిబిఐ కేసులో జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లుగా రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక జూన్ 3 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించడం జరిగింది. రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ స్పెషల్ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా ఇప్పుడు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏమి జరగకుండా నేరుగా డేట్ ని డిక్లేర్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రోజు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది. దాంతో పాటు ఈ నెల 24న హైకోర్టులో ఆమె కేసుకు సంబంధించినటువంటి 2 బెయిల్ పిటిషన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా దీనిలో ఉన్న నేపథ్యంలో వాటిని నేపథ్యంలోనే ఈ జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.